నందనవనంలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు కాస్త ఎక్కువగా నడిచి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది. నా శరీరాన్ని చూస్తే నాకే కోపం వస్తుంది. మిగతా అన్ని జంతువులు చలాకీగా పరిగెత్తుతున్నాయి. నేను వాటిలా ఉంటే బాగుండు అనుకుంటూ అందుకోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని గంటల తర్వాత దానికి నీకేం కావాలో కోరుకో అనే మాటలు వినిపించాయి. ఈ పెద్ద శరీరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఆకారాన్ని చిన్నగా మారిస్తే చాలు అంది ఏనుగు సంతోషంగా. కొన్ని క్షణాల్లోనే అది చిన్నగా మారిపోయింది. అప్పుడు దాని ఆనందానికి అవధులు లేవు. వెంటనే మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళింది. మొదట్లో ఆశ్చర్యపోయిన ఆ జంతువులు మెల్లగా ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. గతంలో దాన్ని చూస్తే భయపడిపోయే జంతువులు కూడా ఆట పట్టిస్తూ అగౌరవంగా మాట్లాడాయి. సింహం పులులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించేది. ఏనుగు ఒకసారి ఎప్పట్లాగే స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. కానీ అందులో కాలు పెట్టగానే మునిగిపోసాగింది. దాంతో భయపడి ఒడ్డుకు వచ్చేసి దిగాలుగా కూర్చుంది. మళ్ళీ దానికి ఏంటి అలా దిగులుగా ఉన్నావు అనే మాటలు వినిపించాయి. జరిగిందంతా వివరించింది ఏనుగు. మనం మనలా ఉన్నప్పుడే దక్కవలసిన గౌరవం మర్యాద అందుతాయి. ఎదుటి వాళ్ళలో అనుకుంటే అసలు విలువ ఉండదు అని నీకీపాటికి అర్థమై ఉంటుందే అనే మాటలు వినిపించాయి. దానికి ఏనుగు అవును అర్థమైంది. నా మునుపటి శరీరాన్ని నాకు ప్రసాదించు అని అడిగింది. కొద్ది క్షణాల్లోనే దాని మునుపటి శరీరం వచ్చేసింది. ఇంకా ఏనుగు నాలాగే నేనుంటా అనుకుంటూ వెళ్ళిపోయింది.